అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖాన్స్ టేస్టీ కిచెన్. క్యాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ని సింపుల్గా టేస్టీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఎటువంటి సాస్లు కూడా వేయకుండా సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాము. ముందుగా స్టవ్ పై ఒక బౌల్ని పెట్టుకొని వాటర్ని వేసి ఈ వాటర్ని ఇలా బాయిల్ అయిన తర్వాత క్యాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక 2 నిమిషాల వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత ఒక స్ట్రైనర్లో ఈ క్యాలీఫ్లవర్ ముక్కలను వేసుకొని వడకట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని కొంచెం పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, కార్న్‌ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పెరుగుని వేసి కొంచెం ఫుడ్ కలర్ని వేసుకొని ఇవి మొత్తం ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని మూతని పెట్టి ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1 గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకొని ఇలా కడిగేసుకొని నిండుగా వాటర్ని పట్టుకొని లవంగా, చెక్క, ఆయిల్, కొంచెం ఉప్పుని వేసుకొని ఒకసారి కలిపి ఈ రైస్ని బాయిల్ చేసుకుందాము. ఇలా బాయిల్ అయిన తర్వాత మరీ మెత్తగా కాకుండా ఈ రైస్ ఇలా తునిగేంత వరకు అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని ఈ రైస్ని కూడా వడకట్టుకుందాము. ఇలా పొడి పొడిగా ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా క్యాలీఫ్లవర్ ముక్కలను వేసుకొని వేసిన ఎమ్మటనే కాకుండా ఒక 2 నిమిషాల తర్వాత ఇలా తిప్పుకుంటానే ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలాగే మిగతా వాటిని కూడా వేసుకొని ఎర్రగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా తీసుకుందాము. ఇలా అన్నీ ఫ్రై చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో మనం ఫ్రై చేసుకున్న ఆయిల్ని వేసుకొని కరివేపాకు, పచ్చిమిర్చిని వేసి ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాబేజీ ముక్కలు ఇవి ఎక్కువగా ఫ్రై చేయకుండా జస్ట్ ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఒకసారి కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని ఒకసారి కలుపుకొని మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకొని సరిపడినంత ఉప్పుని వేసుకొని కారాన్ని వేసి గరం మసాలాని వేసుకొని హై ఫ్లేమ్ మీదనే ఒక 3 నిమిషాల వరకు ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఇలా 3 నిమిషాల వరకు ఇలా హై ఫ్లేమ్ మీదనే ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీరని వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇంతే అండి, సింపుల్గా టేస్టీగా క్యాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇలా కనుక పిల్లలకి చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.